చిలకలూరిపేట సభా ప్రాంగణం నుంచి మనతో మాట్లాడటానికి మాజీ ఎమ్మెల్సీ రాజు గారు ఉన్నారు. రాజు గారు చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. ఎన్డీఏ ఏర్పడిన తర్వాత ఫస్ట్ మీటింగు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ మీటింగ్ ముగ్గురు నాయకులకి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరియు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏకైక షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన ఫస్ట్ బహిరంగ సభ. ఈ బహిరంగ ముఖ్య ఉద్దేశం అంటే ఈ రాష్ట్రం రాక్షస ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఫస్ట్ వేదికగా ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ముగ్గురు నాయకులు దీని మీద సందేశం ఇవ్వబోతున్నారు. ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ఈ రాక్షస ప్రభుత్వాన్ని ప్రజలు రక్షించడానికి వేదికగా ఈ మీటింగ్ ఉంటుందని మీ ద్వారా తెలియపరుచుకున్నాను. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం గురించి నేటి సభలో పాల్గొనే ఈ దేశ ప్రధాని అమరావతి విధ్వంసం గురించి కానీ, ఈ రాష్ట్రంలో జరిగిన అనేక కార్యక్రమాల గురించి కానీ ప్రధానమంత్రి ప్రస్తావించే అవకాశం ఉందా? ప్రజల నుంచి ఆయన ప్రశ్నించే ప్రసంగంలో ప్రధానమంత్రి గారు ఉన్నది దేశం మీద గురించి కానీ, రాష్ట్రంలో ఉన్న అరాచకాల గురించి ప్లస్ అభివృద్ధి. ఎక్కడైనా ఒక పాజిటివ్ నాయకుడు ఏంటంటే రాష్ట్రానికి ఏం చేస్తారని ఎక్కువ చెప్పుకుంటారు. ఇటువంటి వాటి మీద కొద్ది కాన్సన్ట్రేషన్ జాతీయ నాయకులు కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మందికి తెలుసు. అంటే ఎప్పుడు వస్తుందా అనే సందర్భం చూస్తున్నారు. మే 13వ తారీఖు డేట్ గురించి రాష్ట్ర ప్రజలు ఎలా ఎదురు చూస్తున్నారో, ఆఫీసర్స్ కూడా ఈ రోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో, ఏ విధంగా సహకరిస్తున్నారో మీరే చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఏ విధంగా 13వ తారీఖు వెయిట్ చేస్తారో, నోటిఫికేషన్ కూడా ఆఫీసర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ఎస్ కానీ, వివిధ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఈ రోజు గురించి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ రోజున స్వేచ్ఛగా అందరూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ బయటకు వచ్చి వారి కార్యక్రమాలు హ్యాపీగా వారి మనసుకు ఏది నచ్చితే ఆ పార్టీలో కార్యక్రమాలు చేసుకుంటానికి ఇది ఈ రోజు నుంచి ఇది శుభపరిణామాన్ని మీ ద్వారా తెలియపరచుకున్నాం. యువగళం పాదయాత్రని దగ్గరుండి అద్వితీయంగా ఆ కడ వరకు సక్సెస్ఫుల్గా నడిపించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభలు సమావేశాలు ఉంటే మీరు 3 రోజుల ముందే ప్రత్యక్షం అవుతారు. ఇంత నెట్వర్క్, అసలు మీకు ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఎలా గుర్తించారు? ఇంతగా మీకు ఒక అప్పచెప్పిన బాధ్యతని సూపర్ సక్సెస్ చేసే అంత లాట్ ఎక్స్పీరియన్స్, యువర్ ద ట్రబుల్ షూటర్ ఫర్ ఈ టైప్ ఆఫ్ ఈవెంట్స్కి. మీరు ఆ గతంలో మీకు ఈ అనుభవం ఉందా? ఈ ఈవెంట్ అంత సక్సెస్ఫుల్గా రన్ చేసేదానికి ఒంటి చేత్తో? అలా ఏం లేదు, ఒంటి చేత కదా, టీం వర్క్. అలాగే చాలామంది పనిచేస్తూ ఉంటారు. మేము ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర, మీకోసం బస్సు యాత్ర, లోకేష్ బాబు పాదయాత్ర, 3 ఎలక్షన్లకి ఎలక్షన్ యాత్ర చేస్తున్నాం కాబట్టి కొద్దిగా అనుభవం ఉంది కదా, ఫ్రంట్ లైన్లో ఉంటాం. అలాగే కాకుండా ఇంకా వివిధ సంబంధించిన నాయకులు కూడా అందరూ యూనిటీగా చేస్తేనే సక్సెస్ అవుతుంది. సింగిల్ పర్సన్ చేస్తారనేది ఏ కార్యక్రమం జరగదు. అందరం తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబం. ఆ కుటుంబంలో అన్ని రకాలుగా ఒక్కొక్కరు ఒకటి షేర్ చేసుకుంటాం. అందులో కొంచెం కోఆర్డినేషన్ చేసుకుంటానికి నేను కొంచెం ముందుంటానికి ఈ సందర్భంగా అంతకుముందు గరిపాటి మోహన్ గారు, కమ్మపాటి రామ్మోహన్ గారు వీరందరూ సహకారంతో కొద్ది అనుభవం ఉంది కాబట్టి కొంచెం కోఆర్డినేషన్లో నేను ముందుండి నడిపించగలుగుతాను. మీరు కృష్ణా జిల్లా పరిశీలకులుగా ఉన్నారు పార్టీ పరంగా. అక్కడ ఆల్మోస్ట్ 2 పార్లమెంట్లో, బందర్ పార్లమెంట్ కానీ, మచిలీపట్నం కానీ, ఓన్లీ ఆ పార్లమెంట్లో ఒక సీటు పెనంలూరు, ఎన్టీఆర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మైలవరం సీటు. ఈ 2 సీట్లకు సంబంధించిన కన్ఫ్యూజు, క్యాడర్ మధ్యలో డిస్టర్బ్ అవుతున్నారు, జాప్యం జరుగుతుంది. దాన్ని మనం ఎప్పుడు ఊహించవచ్చు అంటారు ఆ పేర్లు బయటకు వచ్చే పరిస్థితి? మ్యాక్సిమం ఒక 2 రోజుల్లో కూడా అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అన్నీ ఒకసారి ఇవ్వలేరు కాబట్టి ఉన్న 16 పెండింగ్లో ఆ 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఇది ఒపీనియన్ తీసుకున్నారు, సర్వే చేసుకున్నారు, వాయిస్ అది తీసుకుంటున్నారు, ఐవీఆర్ఎస్ తీసుకుంటున్నారు. అన్నీ తీసుకుని ఒక 80% ఆ 2 కొంచెం ప్రత్యక్షంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ 2 పెండింగ్ ఉన్నాయి. 1-2 రోజుల్లో అవి కూడా టోటల్ అయ్యాను కదా, మొత్తం టోటల్ ఎంపీలు మ్యాక్సిమం 3-4 డేస్లో మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి. అందరూ ఎలక్షన్ మూడ్ వచ్చింది, ఎవరికారు ఎలక్షన్ పని చేసుకుంటున్నారు. ఇవి కూడా రిలీజ్ చేస్తారని మీలాగే మేము భావిస్తున్నాం. బీజేపీకి, జనసేనకి కేటాయించిన సీట్లు వాళ్ళు ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలనే కన్ఫ్యూజ్ నుంచి బయటకు వచ్చేసి ఒక క్లారిటీ వచ్చేసిందా? ఆల్మోస్ట్ వచ్చేసింది, నాయకులు వచ్చేసినాయి. వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ లీడర్స్ ఎవరికి ఇవ్వాలా అన్నది వాళ్ళు ఐవీఆర్ఎస్ తీసుకుంటాం కానీ, ఒపీనియన్ తీసుకుంటాం వాళ్ళు లేట్ చేశారు. కానీ ఆల్మోస్ట్ 1-2 తప్ప అన్నీ క్లారిటీగా ఉన్నాయి. ముగ్గురు నాయకుల మీద కోఆర్డినేషన్ బాగుంది. గ్రౌండ్లో కూడా 100% వాటర్ కానీ అందరూ లీడర్ ఒక సీట్ రానప్పుడు కొద్దిగా భావంతో 1-2 లీడర్లు డిఫర్ అవటం, తర్వాత వెంటనే సర్దుకుని పని చేయటం. ఉంగుటూరు ఉంది, నిడదోలు ఉంది, పిఠాపురం ఉంది. ఫస్ట్లో అనౌన్స్ చేసిన వెంటనే కొంచెం బాధ ఉంటుంది కాబట్టి వెళ్ళబుచ్చారు. ఇప్పుడు అంతా ఒక కుటుంబాన్ని మేము చేస్తున్నాం. అలాగే దుర్గేష్ గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఆయన
అక్కడ సహకరిస్తున్నారు. ఇటువంటి మీరు ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన దుష్ప్రచారానికి ఏమాత్రం కరెక్ట్ కాదు. అందరూ స్వేచ్ఛగా, అందరూ హ్యాపీగా అన్నదమ్ముల్లాగా 3 పార్టీలు అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసుకుని ఈ రాక్షస ప్రభుత్వాన్ని 100% గద్దె దించడానికి మే 13వ తారీఖు డెఫినెట్గా దీనికి గుణపాఠం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీకు తెలియదు. ఇది సభా ప్రాంగణం నుంచి మాజీ ఎమ్మెల్సీ రాజు గారి అభిప్రాయం. ఓవర్ టు స్టూడియో.